హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మెట్ఫార్మిన్ ఉంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పరిచయం అవసరం లేని మెడిసిన్. షుగర్ లేని వాళ్ళకి కూడా దీని గురించి తెలుసు. ఈ మెట్ఫార్మిన్ అనేది ఒకటి ఉంది, షుగర్ కు వాడతారు అని చెప్పి. అయితే దీని గురించి కంప్లీట్ గా తెలియని 5 విషయాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్ గా మెట్ఫార్మిన్ అనేది ఇన్సులిన్ ని బూస్ట్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఒక హార్మోన్. ఇదేం చేస్తుంది అని అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని సెల్ కి అందించి మనకి ఎనర్జీ ప్రొడక్షన్ అయ్యేలాగా చేస్తుంది అండ్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో అయితే ఈ డయాబెటిక్ టైప్ 2 ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఈ ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయదు. సో దాని కారణంగా ఏమవుతుంది, మీకు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ వస్తుంది. దాని కారణంగా డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, లైక్ డయాబెటిక్ రెటినోపతి అని, డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, ఫుట్ అల్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మెట్ఫార్మిన్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచి ఆ డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని రాకుండా ఉంచడానికి మెట్ఫార్మిన్ అనేది వాడుతుంది. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా సమస్య ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ డిపిలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్ గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1, మెట్ఫార్మిన్ అనేది మనకి మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ తోటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోసేజెస్ తోటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ తోటి దొరుకుతుంది. అయితే మీకు ఒక్కసారి టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్లు మీకు ప్రిస్క్రిప్షన్ అనేది రాస్తారు. ఈ ప్రిస్క్రిప్షన్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. ప్రిస్క్రిప్షన్ అనేది సెవరల్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. లైక్ మీ ఏజ్, సెక్స్ అండ్ హైట్, వెయిట్, మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, వీటన్నింటి మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ లేడీ ఉన్నారు, ఆమెకి జెస్టెన్షనల్ డయాబెటిక్ ఉందనుకోండి, ఆమెకి ఒక ప్రిస్క్రిప్షన్ ఉంటుంది వెన్ కంపేర్ టు 50 years ఓల్డ్ మ్యాన్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే. కాబట్టి ప్రిస్క్రిప్షన్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి మార్కెట్ లో చాలా రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. లైక్ గ్లైకోమెట్ అని, గ్లైసిఫేజ్ అని, గ్లూకోనార్మ్ అని, మెటాడోజ్ అని, మెట్స్మాల్ అని, ఇట్లా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో బ్రాండ్ ఏదైనా సరే మనకి మార్కెట్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ లో మనకి మెట్ఫార్మిన్ అనేది దొరుకుతుంది. ఒకటి ఇమిడియట్ రిలీజ్, 2 సస్టైన్ రిలీజ్ ఆర్ స్లో రిలీజ్, 3 ఎక్స్టెండెడ్ రిలీజ్. ఇక్కడ ఇమిడియట్ రిలీజ్ అంటే ఏంటి అని అంటే, మీరు టాబ్లెట్ వేయంగానే వెంటనే అది కరిగిపోతుంది, యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత రెండవది సస్టైన్ రిలీజ్, ఎస్ఆర్ అని ఉంటుంది మీకు, అది లాంగ్ యాక్టింగ్ గా పనిచేస్తుంది. అంటే మీకు టాబ్లెట్ అనేది 7 నుంచి 8 గంటల వరకు చిన్నగా రిలీజ్ అవుతూ మీకు షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత మూడవది ఈఆర్, ఎక్స్టెండెడ్ రిలీజ్. ఇది 24 hours వరకు కూడా స్లోగా రిలీజ్ అవుతూ పనిచేస్తుంది. అయితే వీటిల్లో ఈ 3 ఫార్మ్స్ లో ఏ ఫామ్ ఎవరికి రాస్తారు అని అంటే డాక్టర్స్ యాక్చువల్ గా ఏంటంటే, మీకు ఎవరికైతే ఈ గ్లైకోమెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయో వాళ్ళని తగ్గించడం కోసము, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటం కోసము ఈ ఎస్ఆర్ టాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటారు. పాయింట్ నెంబర్ 2, మెట్ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు మీ బాడీ ఏదైనా ఒక కొత్త మెడిసిన్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి, కానీ మీ బాడీ దానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు మెట్ఫార్మిన్ వేసుకున్నారు అనుకోండి, మెట్ఫార్మిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే హార్ట్ బర్న్, స్టమక్ పెయిన్, బ్లాటింగ్, గ్యాస్, హెడేక్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయనంటే, రోజుకి 1000 milligrams ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో 30 to 50% పర్సన్స్ లో ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే వీటి నుంచి బయటపడడానికే డాక్టర్స్ మీకు ఆ టాబ్లెట్ ని ఫుడ్ తో కలిపి తీసుకోమంటారు. దాని వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు. మూడవది, మెట్ఫార్మిన్ వెయిట్ ని రెగ్యులేట్ చేస్తుంది, వెయిట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎలాగానంటే, ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటే ఏంటి, మీకు ఇన్సులిన్ అనేది మీ బాడీలో ప్రాపర్ గా యూజ్ అవ్వట్లేదు అని అర్థం.
సో దాని మూలంగా ఏమవుతుంది, బ్లడ్ లో ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటుంది. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఏమవుతుంది అని అంటే అది బాడీ యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఆ ఎక్సెస్ అయిన గ్లూకోజ్ అంతా కూడా మీకు పొట్ట చుట్టూ పేరుకుపోతుంది ఆ ఫ్యాట్ రూపంలో. సో మీరు ఎప్పుడైతే మెట్ఫార్మిన్ తీసుకుంటారో అప్పుడు మీకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ ఎక్సెస్ అయిన గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో మీకు ఇన్సులిన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది కాబట్టి ఆ గ్లూకోజ్ అంతా యూజ్ అయిపోతుంది. సో యూజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే బై ప్రొడక్టే మీరు వెయిట్ లాస్ అవ్వటం అనమాట. ఇక్కడ విషయం ఏంటి అని అంటే మెట్ఫార్మిన్ వల్ల వెయిట్ లాస్ అవుతారు కానీ మెట్ఫార్మిన్ వల్ల వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. అలాగని చాలామంది వెయిట్ ఉన్న వాళ్ళు నేను మెట్ఫార్మిన్ వాడుతున్నాను నాకు వెయిట్ లాస్ అనేది జరగట్లేదు అని అంటారు. వెయిట్ లాస్ అనేది అందరిలో జరగదు, కొంతమందిలో జరుగుతుంది. బట్ మీరు ఇక్కడ విషయం ఏంటి అని అంటే మెట్ఫార్మిన్తో పాటుగా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే డైట్ సరిగ్గా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా తీసుకోవాలన్నమాట. అప్పుడు మీకు మెట్ఫార్మిన్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత నాలుగోది, మెట్ఫార్మిన్ వల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఎనీమియా. ఎనీమియా అంటే ఏంటి, బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోవటం. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గడానికి మేజర్ కారణం ఏంటి అని అంటే ఈ మెట్ఫార్మిన్. ఎందుకు అని అంటే మెట్ఫార్మిన్ మీరు రోజు తీసుకోవటం వల్ల మీ బాడీలో విటమిన్ B12 అనేది డిప్లీట్ అయిపోతుంది అండ్ విటమిన్ B1 కూడా డిప్లీట్ అయిపోతుంది. సో దాని కారణంగా మీకు రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయి ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మెట్ఫార్మిన్ వల్ల ఈ రెండు విటమిన్స్ డిప్లీట్ అయిపోతున్నాయి, దానిని మీరు రీస్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక క్లియర్ వీడియో చేశాను, ఒకసారి అది చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ప్రతిరోజు రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ మెట్ఫార్మిన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళల్లో 2% విటమిన్ B12 లెవెల్స్ అనేవి డిప్లీట్ అవుతున్నాయి అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. అదొకటి తెలుసుకోండి. 5, మెట్ఫార్మిన్ సడన్ గా స్టాప్ చేస్తే ఏమవుతుంది, ఇది చాలా మంది డౌట్. యాక్చువల్గా మీరు మెట్ఫార్మిన్ అనేది ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ఎండ్ డేట్ అంటూ ఏముండదు, అంటే మీరు స్టాప్ చేసే డేట్ అంటూ ఏముండదు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్టాప్ చేయాలి అని అంటే మెట్ఫార్మిన్తో పాటుగా ఎక్సర్సైజ్ చేయాలి, కరెక్ట్ డైట్ తీసుకోవాలి. అప్పుడు మీరు మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి HbA1c లెవెల్స్ కనుక రెడ్యూస్ అయితే అప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే మీకు మెట్ఫార్మిన్ డోస్ అనేది రెడ్యూస్ చేస్తారు. అలాగని మీకు కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పేసి మెట్ఫార్మిన్ కనుక మీరు స్టాప్ చేశారనుకోండి, స్టాప్ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి మెట్ఫార్మిన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు అయితే ఇవి చాలా క్లియర్గా చెప్పాను. సో మెట్ఫార్మిన్ వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అనుభవాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి, నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.